నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. రాముకి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది. రాముకి ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేదు. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ని యూస్ చేస్తాం. సో లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నాకు నీళ్ళు తాగే అలవాటు ఉంది. ఐఎమ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. నాకు నీళ్ళు తాగే అలవాటు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అతనికి ఇంగ్లీష్ మాట్లాడే అలవాటు ఉంది. హీ ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ మాట్లాడే అలవాటు లేదు. హీ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఆమెతో మాట్లాడడం నాకు అలవాటు. ఐఎమ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ టు హర్. ఆమెతో మాట్లాడడం నాకు అలవాటు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ టు హర్. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఐఎమ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. రాముకి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. రాము ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్. రాముకి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు లేదు. రాము ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్. నాకు ఇలా చేయడం అలవాటు. ఐఎమ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్. నాకు ఇలా చేయడం అలవాటు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్. అతనికి నడిచే అలవాటు ఉంది. హీ ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ వాకింగ్. అతనికి నడిచే అలవాటు లేదు. హీ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ వాకింగ్. సో ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ని ఈ రకంగా మీరు మీ డైలీ లైఫ్లో యూస్ చేయొచ్చు. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.